హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం పత్రి సార్ ఆత్మక్షేత్రం అనే బుక్ చదువుకుంటున్నాం కదండి. నిన్న ఆత్మక్షేత్రంలో ఆత్మక్షేత్రం జ్ఞానక్షేత్రం అయినాయి కదా. ఈరోజు త్రయీ మార్గ బుద్ధ యోగం దీని గురించి చెప్తున్నారండి. ఇదేంటంటే ధ్యానం గురించి. మిత్రులారా, ధ్యానం గురించి తెలుసుకుందాం. ఏమని చెప్తాం? ధ్యానం యొక్క భాగ్యం ఎంతని పొగుడుతాం. ధ్యాన జీవితం యొక్క మహత్యం గురించి మనం అందరం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆ మహత్యం అనేది మనం అందరం గమనిస్తూనే ఉన్నాం కదండి. మన జీవితంలో ప్రతి నిమిషం ఈ ఒక మిరాకిల్ లాగే అనిపిస్తుంది కదండి. మనం అందరం అనుభవిస్తున్నాం ఆ మహత్యాన్ని. మానవుడికి కావాల్సింది సంపూర్ణమైన ధ్యాన జీవితం. మానవుడికి కావాల్సింది బుద్ధితో కూడుకుని ఉండడం. దాని పేరు బుద్ధి యోగం. బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు. బుద్ధుడి పేరు అందుకే వచ్చిందంటే సిద్ధార్థుడే బుద్ధుడుగా తయారయ్యాడు. బుద్ధుడు అని ఎందుకన్నారంటే ఆయన బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు అంటండి. బుద్ధి కలిగి ఉండడమే బుద్ధ యోగం. అనుక్షణం మనం బుద్ధితో కలిసి ఉండవలెను. మన చూపు, మన మాట, మన ఆలోచన అన్నీ కూడాను బుద్ధితో కూడి ఉండవలే. మరి మన జీవితం అంతా కూడాను ధ్యానానికి అంకితం కావాలి. ధ్యానానికి అంకితం కావలేను. గౌతమ బుద్ధుడు మనకి ఎంత చక్కటి బుద్ధి యోగాన్ని ప్రసాదించాడో వారి అడుగుజాడల్లో మనం పయనిద్దాం. గౌతమ బుద్ధుడు మనకు ఆనాపానసతి అనే ఒక దివ్య వరాన్ని ప్రసాదించాడు. ఆనాపానసతి అన్నది ఎంతటి వరమో, ఎంతటి భాగ్యమో. ఆనాపానసతి ద్వారా ఎంతటి శరీర సుఖమో, ఎంతటి శరీర ఆరోగ్యమో, ఎంతటి మానసిక ప్రశాంతతో చెప్పనలవి కాదు. మిత్రులారా, ధ్యాన జీవితాన్ని జీవించుదాం. బుద్ధి యోగాన్ని కలిగించుకుందాం. బుద్ధి యోగం అంటే నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనిపిస్తుందండి. రామాయణంలో రాముడిని కైక అడవికి పంపించేయమని చెప్తుంది కదా ఆవిడ. అప్పటి వరకు రాముడు అంటే చాలా ఇష్టంగా ఉండేదండి ఆవిడ. మందర అని ఆవిడ దగ్గర ఒక పరిచారిక. ఆవిడ ఈవిడికి ఇది రాముడు రాజు అయితే నువ్వు నీ కొడుకు ఎందుకు మీ ఇద్దరు వెనకాల ఉండిపోతారు అని చెప్పేసి ఆవిడ ఈవిడికి చెప్తా ఉంటది అనమాట. నీ కొడుకు రాజు అయితే నువ్వు కూడా రాజమాత అవుతావు అని చెప్పేసి ఈవిడికి ఎక్కిస్తే ఆ మాటలన్నీ వినేసి రాముడిని అడవికి పంపించింది ఆవిడ. అంటే ఇక్కడ చూడండి, అక్కడ బుద్ధి ఉపయోగించలేదు ఆవిడ. అప్పటి వరకు రాముడు అంటే ఎంతో ప్రేమ ఆవిడకి, కైకేయికి. కానీ అక్కడ మందరు ఎప్పుడైతే ఈవిడికి మాటలు చెప్పిందో, నువ్వు రాజమాత కోల్పోతావు, నువ్వు నీ కొడుకే రాజు కావాలి, రాముడు రాజు అవడం ఏంటి, ఇవన్నీ చెప్పేసరికి ఏంటి రాముడైతే ఏంటి నా కొడుకు అయితే ఏంటి అని అనలేదు. అప్పటి వరకు ప్రేమ అంతా పోయి వెంటనే ఆయన అడవులకు పంపించేసింది. అంటే ఆ బుద్ధి లేని తనం ఆవిడతో ఆ పని చేయించింది. ఇప్పటి వరకు కూడా మనం ఏం ఏం చెప్పుకుంటున్నాం? ఈవిడ ఒక విలన్ లాగా మనకి ఈ చరిత్రలో నిలిచిపోయింది కైక. ఎందుకు నిలిచిపోయింది అంటే ఆవిడ బుద్ధిని వాడుకోలేదు. బుద్ధిని వాడుకోకపోతే ఏమవుతుంది? ఒక విలన్లా అయిపోతాం మనం కూడా. అందుకని మనం ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా సరే మనం బుద్ధిని వాడుకోవాలండి. మన బుద్ధిని వాడుకుని ఆవిడలాగా అవ్వకూడదు. అంటే అఫ్ కోర్స్ ఏంటంటే ఆయన రాముడి జన్మ వేరు. ఆయన సోల్ ప్లాన్ ప్రకారం అలా అడవులకు వెళ్ళే ప్లాన్ ఉంది ఆయనకి. కాబట్టి ఆయనే తెచ్చుకున్నారు ఆ కైకేయిని. ఎందుకు? ఆయన ప్లాన్ లో భాగంగా అడవులకు పంపించడానికి ఆయనే కైకేయిని తెచ్చుకున్నారా. కానీ ఇక్కడ మార్చుకోవచ్చు కదా. ఆవిడ బుద్ధి ఉపయోగించలేదు ఆవిడ. కానీ మనం ఏవైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇలా కోపము, మనకి ప్రతీకారము, పగ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. మనల్ని ఎవరో బాధ పెడతారు. అలాంటప్పుడే మనం మన బుద్ధిని ఉపయోగించి, ఓ నేను తెచ్చుకున్నదే ఇది, నేను డ్రామా ఆడడానికి వచ్చాను, వీళ్ళు నిజంగా నన్ను బాధ పెట్టట్లేదు, నాకు పరీక్ష ఇది, దాన్ని నేను ఎలా అని మన బుద్ధిని అక్కడ వాడాలి మనం. అదే బుద్ధి. అప్పుడే మనం బుద్ధుళ్ళం అవుతాము. ఆనాపానసతి అంటే హంసయానం మిత్రులారా. దాని ద్వారా కర్మలన్నీ ప్రక్షాళనం చెంది అప్పుడు దివ్య నేత్రం వికసిస్తుంది. బుద్ధుడు మనకు ప్రసాదించింది ఆనాపానసతి, శ్వాసానుసంధానం, హంసయానం. హంస అంటే శ్వాస, శ్వాస అంటే హంస. శ్వాస మీదే ధ్యాసే శ్వాస మీద ధ్యాసే హంసయానం. మనం పరమహంసనం కావాలను. ప్రతి వ్యక్తి కూడా ఒక యోగి కావాలను, ఒక ఋషి కావాలి, ఒక పరమహంస కావాలి. సత్యాసత్యాలను ఎరిగి అసత్యాలకు దూరంగా సత్యానికి దగ్గరగా చేరవలే. ఉన్నది ఒక్కగానొక్క వస్తువు శ్వాస. దాని మీద ధ్యాస పెట్టవలే. దాని పేరే ఆనాపానుసతి. శ్వాస మీదే ఎందుకు ధ్యాస పెట్టాలంటే మనం ఎప్పుడు నుండి ఎంతసేపు భూతకాలంలోనో భవిష్యత్తులోనో ప్రయాణిస్తూ ఉంటాము. శ్వాస ఎప్పుడు ఉంటుంది? వర్తమానంలోనే ఉంటుంది. ఆ శ్వాస లేకపోతే మనం ఉండవు. మనకి బాడీ వెకేట్ చేసినప్పుడే శ్వాస మనతో ఉండదు. అంటే శ్వాస ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? వర్తమానంలో ఉంటుంది. అంటే వర్తమానంలో ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ఆ శ్వాసతో మనం ఎప్పుడైతే ఉంటామో మనం కూడా ఆ ఎనర్జీస్ తోనే ఉంటాం. మనం ఎప్పుడు ఎలా చేయాలో కరెక్ట్ గా ఉంటాం మనం ఆ శ్వాసను పట్టుకున్నప్పుడు. దివ్య నేత్రం ముక్కంటి కావాలి. మనం అందరం థర్డ్ మాస్టర్స్ అవ్వాలి. మనం దివ్య నేత్రంతో, మన జ్ఞాన నేత్రంతో గత జన్మలన్నీ తెలుసుకుంటాం. మన శరీరం పదార్థం కాదు, ఆత్మ పదార్థం అని తెలుసుకుంటాం. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాం. ఇదే బుద్ధ యోగం. అది నేను నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడం, అలాగే అందరిలోనూ ఉన్న ఆత్మ పదార్థము నాలో ఉన్నది ఒకటే అని తెలుసుకోవడం. ఇదే బుద్ధ యోగం అంటే ఇదే.
బుద్ధ యోగం మనకు 3 వరాలు ప్రసాదించింది. మొట్టమొదటిది ఆనాపానసతి అయితే, రెండవది మధ్య మార్గం. మనిషి ఎప్పుడూ కూడా ఎక్కువ తక్కువలలో జీవించకూడదు. మధ్యస్థంలో జీవించాలి. ఎక్కువ తినరాదు, తక్కువ తినరాదు. ఎక్కువ డబ్బులు సంపాదించకూడదు, తక్కువ డబ్బులు సంపాదించకూడదు. ఇహం పరం అంటే ఎంత సంపాదించాలో మనకు కావలసినంత మనం కావాల్సినంత సంపాదించాలి. అంతేగాని చాలా మంది చూడండి సంపాదించడం మొదలుపెట్టారంటే ఆ వ్యామోహంలో పడిపోయి ఇంకా, 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 ఇంకా దానికి ఒక అంతు ఏమీ ఉండదు. అందుకని ఎంత కావాలో అంత దాన్ని సంపాదించాలి. ఇహం పరం 2 కలగొలుపుగా ఉండవలెను. అంటే భౌతికత్వంలో ఎంత ఉంటామో ఆధ్యాత్మికంగా, భౌతికంగా మనం చేయాల్సిన పనులన్నీ చేయాలి. మనం చేయాల్సిన బాధ్యతలన్నీ పూర్తి చేస్తూ ఆధ్యాత్మికతను కూడా వదలకూడదు. ప్రతిరోజు దానికి కేటాయించాల్సిన టైము మనకి సజ్జన సాంగత్యానికి, స్వాధ్యాయానికి, ధ్యానానికి, అలాగే ప్రబోధానికి అంటే అందరికీ చెప్పడం, మనం నేర్చుకున్న దాన్ని చెప్పడం. వీటన్నిటికి సమయం పెట్టాలి. వీటితో పాటుగా మనం భౌతికంగా ఎవరినైతే తెచ్చుకుంటామో ఆ బాధ్యతలన్నీ కూడా రెండిటిని సమంగా చేయాలి. దీని పేరే మధ్య మార్గం. సంసారంలోనే నిర్వాణాన్ని జోడించవలెను. నిర్వాణంలో సంసారాన్ని జోడించవలెను. అంటే మధ్య మార్గం. బుద్ధ ప్రబోధిత మధ్య మార్గం. సకల ఆచార్యుల ప్రబోధిత మధ్య మార్గం. గ్లోరియస్ మిడిల్ పాత్. అత్యద్భుతమైన మధ్య మార్గం. అంటే వీళ్ళందరూ బుద్ధుడు, ఎవరు గ్లోరియస్ మిడిల్ పాత్ ఇవన్నీ కూడా ఏంటి మధ్య మార్గాన్ని అన్నిట్లోనూ సమానంగా ఉండాలి. ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా. మధ్య మార్గమే ప్రజ్ఞాకారకం. మానవుడికి ప్రజ్ఞ కావాలి. మానవుడు ప్రజ్ఞావంతుడు కావలెను. బుద్ధి యోగి కావలెను. ప్రజ్ఞ అంటే జ్ఞానం నేర్చుకోవాలి. ప్రతి మానవుడు ఎప్పుడైతే జ్ఞానం నేర్చుకుంటాడో యోగేశ్వరుడు అవుతాడు. గౌతమ బుద్ధుడు మనకి ఎన్నో వరాలు ప్రసాదించాడు. 2500 సంవత్సరాల క్రితమే ఆయన ఎంత బోధించారో సర్వము బోధించాడు. 3 అఖండమైన సందేశాలు ఆయన మనకిచ్చారు. 3 ఆదేశాలను మనకిచ్చారు. ఒకటేమో ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస, రెండవది మధ్య మార్గము, మూడవది అహింసా తత్వము. ఒక ప్రాణిని, ముఖ్యంగా మానవుడు ఏ జంతుజాలాన్ని చంపటానికి వీల్లేదు. అహింసో పరమో ధర్మః. ఆనాపానసతి అన్నప్పుడు హింస పరమో మోక్షః అన్నాడు. అంటే హంస పరమో మోక్షః అంటే హంస అంటే మన శ్వాసను పట్టుకుంటే అదే మోక్షానికి దారితీస్తుంది. మధ్య మార్గం అన్నప్పుడు జీవితంలో ఎలా జీవించాలో, ఇహము పరము చక్కగా కలగలిపి ఎలా ఉండాలో చెప్పాడు. మిత్రులారా, ఇకపోతే అహింసా తత్వం అన్నప్పుడు ఒక ప్రాణి మరొక ప్రాణితో ఎలా ఉండాలో, ముఖ్యంగా మానవుడు జంతుజాలంతో, జంతు సామ్రాజ్యంతో ఎలా ఉండాలో చెప్పాడు. అహింసతో జీవించవలే. అంటే మనమే కాదు, మానవుళ్ళు పక్కన వాళ్ళని కాదు, జంతువులను కూడా మనతో పాటు సమానంగా ప్రేమించాలి. ఏ మేకల్ని, కోడుల్ని తినకుండా, వేటిని చంపకుండా, వేటిని హింసించకుండా. అలాగే కొంతమంది చూడండి, మన కుక్కలనుకోండి చక్కగా ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు. పక్కన కుక్కొచ్చిందనుకోండి కర్రతో కొడుతూ ఉంటారనమాట. అలా కాకుండా కరుణ చూపించాలి వాటి మీద. మనతో పాటు అవి కూడా మనలాగే జీవించడానికి వచ్చినాయి. ఈ భూమి మీద జీవించడానికి మనకెంత హక్కు ఉందో వాటికి కూడా అంతే హక్కు ఉంది. అది తెలుసుకుని వాటితో మనం మిత్రుల్లాగా ఉండాలి వాటితో. అహింసతో జీవించాలి. రక్తపాతం చేయరాదు, రక్తపు కూడు తినరాదు. బుద్ధ అవతారం అంటే అహింస అవతారమే కదా. ఎవరైతే హింసాతత్వంలో ఉంటారో వాళ్ళు అందరూ శత్రువులే. ఎవరైతే అహింసాతత్వంలో ఉంటారో సర్వ ప్రాణికోటి వాళ్లకు మిత్రులే. మనకన్నా తక్కువగా ఉన్న వారి పట్ల కరుణ చూపించవలే. అదే కరుణాధర్మం. అంతే కదా. హింసాతత్వం అనుకోండి, పక్కన వాళ్ళు తిట్టాలి, కొట్టాలనుకునే వాడికి అలాంటి వాళ్ళే ఎదురవుతూ ఉంటారండి. అంటే వీళ్ళు తిట్టేసరికి పక్కన వాళ్ళు కూడా తిడుతూ ఉంటారు. అలా కాకుండా మనం ఎప్పుడైతే మంచిగా మన అందరితోనూ ప్రేమగా, స్నేహంగా ఉన్నామో అందరూ మనతో కూడా అలాగే ఉంటారు. యేసు ప్రభువు ఎంతటి కరుణామయుడో మరి మనం కూడా అంతటి కరుణామయులం కావాలి. అహింసాతత్వమే మైత్రిదాయకం. కరుణాధర్మమే కాంతి క్షేత్రం. ధ్యానమిత్రులారా, గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల పూర్వమే చక్కటి ధ్యాన జీవితాన్ని ప్రసాదించాడు. చక్కటి బుద్ధ యోగాన్ని ప్రసాదించాడు. మనందరం కూడా ఆ యొక్క 2500 సంవత్సరాల క్రిందటి ఆ యొక్క దివ్య సందేశాన్ని మళ్ళీ స్వీకరిద్దాం. మిత్రులారా, ఆనాపానసతిని చేపడదాం. మధ్య మార్గంలో నడుద్దాం. మరి అహింసా తత్వంలో జీవిద్దాం. తర్వాత పాపాత్ములు, పుణ్యాత్ములు, ధ్యానాత్ములు, వీటి గురించి చెప్తున్నారండి. మానవులు అనేక రకాల కార్యకలాపాల గురించి తెలుసుకుందాం. మరి ఆ కార్యకలాపాల ప్రతిఫలాల గురించి తెలుసుకుందాం. మానవుల కార్యకలాపాలన్నీ కూడాను 3 రకాలుగా విభజింపవచ్చు. ఒకటేమో ఇతర ప్రాణికోటికి హాని కలిగించే కార్యక్రమాలు. రెండవదేమో ఇతర ప్రాణికోటికి శుభం కలిగించే కార్యక్రమాలు. మూడవ రకం ఎవరికి వారు హాయిగా ధ్యానంలో ఉండే కార్యక్రమాలు. 3 రకాల మనుషులున్నారు. మొట్టమొదటి రకం పాపాలు చేసేవారు. ఇతర ప్రాణికోటికి హాని కలిగించేవారు, కీడు కలిగించేవారు. వృక్ష జాతికి కానీ, జంతు సామ్రాజ్యానికి కానీ, మానవ సామ్రాజ్యానికి కానీ పాపాలు ఎప్పుడూ చేయరాదు. పాపాలు ఫలాలు దుఃఖదాయకాలు. మనం చేసే పాపాల వల్లే మనకు రోగాలు వస్తాయి. మనం ఎంతో మందిని చూస్తున్నాం కదండి. చాలా మంది
అంటే భరించలేని రోగాలతో, అంటే అసలు భరించలేకపోతా ఉంటారు. చాలా దారుణంగా ఉంటారండి కొంతమంది. అలాంటి రోగాలతో బాధపడుతూ ఉంటారు. ఏమో ఎప్పుడు కర్మ చేశాను ఏంటో అనుకుంటూ ఉంటారు కదా చాలా సార్లు. ఏదో కర్మ, నా కర్మ ఇదేం చేస్తాను అని చెప్తూ ఉంటారు మనకి. అంటే ఏంటి, ఈ రోగాలన్నీ ఎందుకు వస్తాయి? పూర్వజన్మలో ఏదో కర్మ చేయడం వల్లే రోగాలు వస్తాయి. అందుకని పాపాలు ఎప్పుడూ చేయకూడదు. మనం ఎప్పుడైతే పాపాలు చేస్తామో వాటి ఫలం ఏంటి? పాప ఫలంతో అనుభవించాలి. ఎందుకంటే అది శిక్ష కాదు, శిక్షణ ఇస్తారు మనకి. అప్పుడు పాపం అలా చేసావు కదా, తప్పు చేసావు కదా, దానికి ఇప్పుడు నువ్వు దాన్ని ఒకసారి అనుభవించు, అనుభవిస్తే అప్పుడు తెలుస్తుంది అదేంటో, దాని బాధ ఏంటో తెలుస్తుందని మనకి శిక్షణ ఇస్తారు. అందుకని పాపాల వల్లే మనకి రోగాలు వస్తున్నాయి. మిత్రులారా, ఎవ్వరూ పాపం చేయకుండా ఉండుదురుగాక. చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి. రకరకాల పాపాలు చేస్తే వారికి రకరకాల రోగాలు వస్తున్నాయి. డాక్టర్లకు తెలియదు రోగాలు ఎందుకు వస్తున్నాయో. పాప కర్మల వల్లనే రోగాలు వస్తున్నాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. అందుకు పూర్వజన్మలో ఏ వ్యాధి వచ్చినా సరే అది పూర్వజన్మలో ఏదో పాపం చేసాం కాబట్టి వస్తుంది మనకి. రెండవ రకం పుణ్యాలు. అందరికీ సకల ప్రాణికోటికి మేలు చేసేవారు. పుణ్యాల ఫలాలు భోగాలు. చిన్న చిన్న పుణ్యాలు చేస్తే చిన్న చిన్న భోగాలు కలుగుతాయి. పెద్ద పెద్ద పుణ్యాలు చేస్తే పెద్ద పెద్ద భోగాలు కలుగుతాయి. పాపం చేస్తే పాప ఫలితం, పుణ్యం చేస్తే పుణ్య ఫలితం. ఈ పుణ్య ఫలితం ఏమొస్తుంది? భోగాలు, విలాసవంతమైన జీవితం వస్తుంది. మూడవ రకం చక్కటి కార్యక్రమం ధ్యాన కార్యక్రమం. అంటే ఈ పుణ్యం చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఏమో పాప ఫలితం వస్తుందండి, ఇనప సంఖ్యలు. పుణ్యం చేసినప్పుడు భోగం, విలాసవంతమైన జీవితం వస్తుంది, అది బంగారపు సంఖ్యలు అంటండి. ఎందుకంటే నిజంగా మనం విలాసవంతమైన జీవితం వచ్చిందనుకోండి, మన ధ్యాన మార్గాన్ని ఎంచుకుంటామండి. అన్ని బాగున్నాయి, జీవితంలో ఏమీ లోటు లేదు, ఆరోగ్యం బాగుంది, ఐశ్వర్యం ఐశ్వర్యం ఉంది, అన్ని ఇంకే మనకి కుటుంబంలో అందరూ బాగున్నారు, అన్ని బాగున్నప్పుడు ఒక రకమైన అహంకారంలో కూలిపోతాం. తెలియదు, మాయకు అమ్మేస్తుంది. ఎందుకంటే మనం మాయతో, మనం వచ్చేటప్పుడే, మనం జన్మ తీసుకున్నప్పుడే మాయతో వస్తాం మనం. కాబట్టి అక్కడ మాయకు అమ్మేసి మనం అహంకారంతో ఉంటాం అలాంటి జన్మ వచ్చినప్పుడు. చాలా అంటే ఈ జన్మలో మనం ఎరుకుతో ఉన్నాము, ఎరుకుతో ఉంటామో లేదో తెలియదు. అందుకని పుణ్యం పుణ్యం కూడా, ఏదైనా మంచి పని చేసినప్పుడు కూడా మనం, నాతో ఆయన చేస్తున్నాడు ప్రకృతి, విశ్వాత్మ, లేకపోతే మనకి ఇష్టమైతే ఎవరైతే బాబా, కృష్ణుడు, అమ్మవారు, ఎవరైతే ఎవరికి ఎవరికి ఎవరి ఇష్టం అయితే వాళ్ళు నాతో వాళ్ళు చేస్తున్నారని ఎప్పుడైతే అనుకుంటామో అంటే అది పుణ్యఫలం కూడా రాదు. అంటే పాప ఫలం అయితే ఇనుప సంఖ్యలు, పుణ్యఫలం అయితే బంగారపు సంఖ్యలు. అందుకని ఏది కూడా నేను చేస్తున్నాను అనకుండా నాతో చేయించబడింది అని ఎప్పుడైతే పుణ్యం చేస్తామో మనం, ఆ చేసిన మంచి పని చేస్తామో అది కూడా, ఆ ఫలం కూడా మనకు మనకు రాదు మనకి. మూడవ రకం చక్కటి కార్యక్రమం ధ్యాన కార్యక్రమం. అంటే చక్కగా తమలో తాము జీవించే కార్యక్రమం. ఉన్న మనసును పరిశూన్యం చేసుకుని జీవించే కార్యక్రమం. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకు ఆత్మ జ్ఞానం అంకురిస్తుంది. తస్మాత్ యోగి భవ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. అందరూ కూడా ధ్యానాత్ములు కావాలి. పాపాత్ములు ఒకవైపు, పుణ్యాత్ములు రెండవ వైపు, మూడవ వైపు ధ్యానాత్ములు. పాపాత్ములు పుణ్యాత్ములు కాకుండా మూడవ వాళ్ళు ఎవరు? ధ్యానాత్ములు. వీళ్ళంతా కృష్ణుడు అర్జునుడికి చెప్పారు కదా, తస్మాత్ యోగి భవ, యోగివి కా అర్జున అని చెప్పారు. అంటే ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు మనసును శూన్యం చేసుకుని అప్పుడు ఎనర్జీ తీసుకోగలుగుతారు. ఎప్పుడైతే ఆ ఎనర్జీ తీసుకున్నారో మనం ఎలా ఎలా ఉండాలో ఆ జ్ఞానాన్ని ఖచ్చితంగా తీసుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, ధ్యానం చేయని వాళ్ళు క్లాసుల్లో వస్తారండి, వింటారు, అన్ని వింటారు. ఈ క్షమతో ఉండు, ప్రేమతో ఉండు, సహనం నేర్చుకో, ఇవన్నీ చెప్తా ఉంటామా? పాటించరు, వాళ్ళు ఎవ్వరూ పాటించలేరు. ఎందుకు పాటించలేరు అంటే వాళ్ళు ధ్యానం చేయట్లేదు కాబట్టి ఆ స్వీకరించే ఎనర్జీ వాళ్ళకు ఉండట్లేదు. అందుకని మనం ధ్యానం ఎందుకు కావాలంటే, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించాలంటే దానికి కూడా ఎనర్జీ కావాలి. కాబట్టి ఆ ధ్యానం ద్వారా ఆ జ్ఞానాన్ని బాగా తీసుకోగలుగుతాం లోపలికి. కాబట్టి ఆ ఎనర్జీ కోసం ఖచ్చితంగా ప్రతిరోజు ధ్యానం చేయాలి. ధ్యానం వల్లనే జ్ఞానం వస్తుంది. అలాగే పాపాల వలన రోగాలు వచ్చినప్పుడు పుణ్యాల వలన భోగాలు వస్తాయి. ఈ జన్మలో అనుభవిస్తున్న భోగాలన్నీ పూర్వజన్మలో చేసుకున్న పుణ్య కార్యక్రమాల ఫలితాలే. గత జన్మల్లో చేసుకున్న పాపాలు ఈ జన్మలో మనకు రోగాలుగా వచ్చినప్పుడు, గత జన్మలో చేసుకున్న పుణ్యాలు మనకు ఈ జన్మలో భోగాలుగా వస్తున్నాయి. భోగాలు ఊరికే రావు. మేఘాలు లేకుండా వర్షాలు వస్తాయా? పాపాలు లేకుండా రోగాలు వస్తాయా? మరి పుణ్యాలు లేకుండా భోగాలు కలుగుతాయా? పుణ్యం చేయకుండా ఎవరికి భోగం రాదండి ఏదిని. మనం ఏది అనుభవిస్తున్నా సరే పోయిన జన్మల్లో మనం చేసుకున్న ఫలితమే అది. మనం బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసుకున్నామండి, తిరిగి మనం తీసుకోగలుగుతాం. అలాగే మనం అది కూడా పూర్వజన్మలో చేసుకున్నాం కాబట్టి ఈ జన్మలో భోగాలు కూడా. ఎంత పుణ్యం చేస్తామో అంత భోగం మనం అనుభవిస్తాము, ఎంత పాపం చేస్తామో అంత రోగం అనుభవిస్తాము. కనుక మిత్రులారా, పాపాల వల్లనే రోగాలు, పుణ్యాల వల్లనే భోగాలు. పుణ్యాలే చేద్దాం మిత్రులారా. రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు వస్తున్నాయి,
రకరకాల పుణ్యాలు చేస్తే రకరకాల భోగాలు కలిగించుకుంటున్నాము. ఎన్ని రకాల పుణ్యాలు ఉన్నాయో అన్ని రకాల పుణ్యాలు చేద్దాం మిత్రులారా. మరి అన్ని రకాల భోగాలను భోగిద్దాం. పుణ్యాలు చేయవలే, పాపాలు వదిలిపెట్టవలే. యోగీశ్వరులందరూ సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు చెప్పేది ఒకటే: చెడు చెయ్యవద్దు, మంచి చేయండి, ఎవరిని వారే తెలుసుకోండి. అంతే కదండి. ప్రతి ఒక్కళ్ళు మహర్షులు, ఋషులు వీళ్ళంతా ఏం చెప్పేవారు? మీరెవరో తెలుసుకోండి, ఎవరికి వారు నేను అనేది ఏంటి తెలుసుకోండి అని చెప్తా ఉన్నారు ఎంతసేపు. ఎవరిని హాని చేయొద్దు, ఎప్పుడు మంచి చేయండి, అందరికీ సేవ చేయండి, ప్రేమతత్వంతో ఉండండి అని చెప్తూ ఉన్నారు. కర్మ సిద్ధాంతం మనకు చెప్తుంది, నువ్వు ఎలాంటి కార్యక్రమాలు చేస్తావో అలాంటి ప్రతిఫలాలనే పొందుతావు. చెడు కార్యక్రమాల ద్వారా మరి చెడు ఫలితాలు వస్తాయి, మంచి కార్యక్రమాల ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. మరి ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య కార్యక్రమాలకు చక్కటి ఆత్మజ్ఞానం అంకురిస్తుంది. కనుక మొత్తం ఆధ్యాత్మిక విజ్ఞాన సాగరం అంతా కూడాను ఈ 3 వాక్యాలలో తెలుస్తుంది: పాపములే రోగములు, పుణ్యములే భోగములు, ధ్యానములే జ్ఞానములు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, రకరకాల పాపాలున్నాయి, రకరకాల పుణ్యాలున్నాయి, కానీ రకరకాల ధ్యానాలు లేవు. రామ ధ్యానం అని, కృష్ణ ధ్యానం అని, గాయత్రి ధ్యానం అని, యేసు ధ్యానం అని, అల్లా ధ్యానం అని ఎక్కడా ప్రపంచంలో లేవు. ఉన్నది ఒక్కటే ఒక ధ్యాన విధానం. దాని పేరు శ్వాసానుసంధానం. అంతే. ఇప్పుడు ధ్యానాలు రకరకాలంటే ఇప్పుడు చూడండి, వేరే రామకృష్ణ మఠం వాళ్ళు ఒక రకం చెప్తారు, మన పిరమిడ్ ఒక రకం మెడిటేషన్, అలాగే ఓం శాంతి అని వాళ్ళది వేరే రకం మెడిటేషన్, ఓషో అయితే 118 రకాల మెడిటేషన్స్ చెప్తారంటండి. కానీ అన్నిట్లోనూ, అన్ని ధ్యానాల్లోనూ చివరికి ఒకే స్థితి, శూన్య స్థితి అవసరం కోసమే. ఎన్ని రకాల ధ్యానాలు చేసినా ఏం చేసినా ఆ శూన్య స్థితి కోసం చేసేదే. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం కూడుకుని ఉండవలే. శ్వాసానుసంధానం ద్వారా చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. తద్వారా మరి విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం జరుగుతుంది. ఎప్పుడైతే ఆలోచనలన్నీ ఆగిపోయినాయో అపారమైన విశ్వశక్తి మన నాడీ మన లోపలికి ప్రవేశించి, ఆ ప్రాణశక్తి మన లోపలికి ప్రవేశించి మన మన ప్రాణశక్తి అంతా మన లోపలికి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో నాడీ మండలం అంతా శుద్ధి జరిగి మన దివ్య చక్షువు ఉత్తేజితం అవుతుంది. ఆ ధ్యాన చక్షువే జ్ఞాన చక్షువు. నేను శరీరం కాదు, ఆత్మ అని తెలియచేసేది చక్షువు. అహం దేహాస్మి అన్న అజ్ఞానాన్ని వీడి అహం బ్రహ్మాస్మి, అంతా నేనే, నేనే అంతా అని తెలుసుకుంటాం. నేనే ఆత్మని అని తెలుసుకుంటాం. అప్పుడు నా ఆత్మస్వరూపమే అంతటా ఉన్నది అని. అందరూ కూడా హాయిగా కూర్చుని కళ్ళు రెండూ మూసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉందాం. గౌతమ బుద్ధుడు చెప్పిన ఆనాపానసతిలో విరాజిల్లవలే. ఎప్పుడూ కూడా మాంసం తినకుండా ఉండుదురు కాక, ఇతోధికంగా ధ్యానంలో ఉందురు కాక. ధ్యానములే జ్ఞానములు, ధ్యానం వినా జ్ఞానం లేదు, జ్ఞానం వినా ముక్తి లేదు. అంటే ధ్యానం చేస్తేనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వచ్చిన తర్వాతే ముక్తి వస్తుంది. చిన్న చిన్న ధ్యానాలు చేస్తే చిన్న చిన్న జ్ఞానాలు వస్తాయి, పెద్ద పెద్ద ధ్యానాలు చేస్తే పెద్ద పెద్ద జ్ఞానాలు వస్తాయి. రోజుకి 5 నుండి 15 నిమిషాలు ధ్యానం చేస్తే చిన్న ధ్యానం, రోజుకి 2 నుండి 3 గంటలు ధ్యానం చేస్తే పెద్ద ధ్యానం. ముమ్ముడి వరం బాలయోగి ఎంత పెద్ద ధ్యానం చేశారో, మరి మనం ఎందుకు ధ్యానం చేయడం లేదు? ఆ విధంగా రకరకాల ధ్యానాలు లేవు, రకరకాల జ్ఞానాలు లేవు. ఉన్నది ఒక్కగానొక్క ధ్యానం, దాని పేరు శ్వాసానుసంధానం. ఉన్నది ఒక్కటే ఒక ఆత్మజ్ఞానం, దాని పేరు అహం బ్రహ్మాస్మి, అహం దేహాస్మి కాదు. భగవద్గీతలో కృష్ణుడు యోన హృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః సహ్ మే ప్రియ అన్నారు కదా. శుభ అశుభ పరిత్యాగి అన్నారు. అంటే పాపాలు పుణ్యాలు రెండు పక్క పక్కన పెట్టి ధ్యానం చేయమన్నాడు. ఆత్మజ్ఞానం సంపాదించుకోమన్నాడు. మనం అందరం కూడాను ధ్యానాత్మలము కావాలి. జీవితాన్ని బాగా అర్థం చేసుకోవాలి, జీవిత శాస్త్రాన్ని తెలుసుకోవాలి, కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి, ఆత్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి, మరి ఆరోగ్య సిద్ధాంతాలను తెలుసుకోవాలి, దుఃఖ రాహిత్య సిద్ధాంతాలను తెలుసుకోవాలి. ఇదంతా పెద్ద మహాభాగవతం ఏమీ కాదు మిత్రులారా, కేవలం సూక్ష్మమైన విషయాలు. సూక్ష్మంలోనే మోక్షం కదా. సూక్ష్మమైన విషయాలు 3 మళ్ళీ మళ్ళీ శ్రవణం చేయాల్సినవి, మళ్ళీ మళ్ళీ మననం చేయాల్సినవి ఇవే. నిధిధ్యాసన అంటే అభ్యాసంలోకి తెచ్చుకోవాల్సింది ఇవే, సాక్షాత్కారం కావించుకోవాల్సింది ఇవే. 3 సత్యాలు. మొట్టమొదటిది పాపాల వల్లే రోగాలు సంభవిస్తున్నాయి, రెండవది మన పుణ్యాల వల్లే మన భోగాలు, మూడవది మన ధ్యానం వల్లే మన జ్ఞానము. ఎవరి వాస్తవాన్ని వాళ్లే సృష్టించుకుంటున్నారు మిత్రులారా. మన వాస్తవాన్ని ఏ డాక్టరు మార్చలేరు. ఏ డాక్టర్ల దగ్గరకు పోవద్దు, ఏ మందులు పుచ్చుకోవద్దు. హింసను మానేద్దాం. హింస చూడొంగే హంస పకడేంగే. హింసను వదిలిపెట్టేద్దాం, హంసను పట్టుకుందాం, శ్వాసను పట్టుకుందాం ఇతోధికంగా. మరి పుణ్య కార్యక్రమాలు ఒకవైపు చేస్తూ ఇంకొక పక్క ధ్యాన కార్యక్రమాలను మనం అభ్యాసం చేద్దాం. ఈ జన్మను ఆఖరి జన్మగా చేసుకుందాం మిత్రులారా. అందరూ కూడాను యోగీశ్వరుడు కావాలి, ధ్యానేశ్వరుడు కావాలి, జ్ఞానేశ్వరుడు కావాలి. అంతా మధురం. తర్వాత టాపిక్ అంతా మధురం.
ధ్యానమిత్రులారా, ఆత్మబంధువులారా, జీవితం ఎంతటి మధురమైన అనుభవమో ఆత్మజ్ఞానులకు జీవితంలో ప్రతిదీ మధురమే. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం ధ్యానం చేసి ఎప్పుడైతే ఆత్మజ్ఞానం తెలుసుకుంటామో అండి, మనకి ప్రతిదీ మధురంగా కనిపిస్తూ ఉంటుందంటండి. పత్రిసార ఇప్పుడు చెప్పేవారు ఎలా ఉంటుంది ఆత్మ, ఒక ఆత్మజ్ఞానం ఎలా ఉంటాడు, నిరంతరం బ్రహ్మానందంతో ఉంటాడు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా బాధ వచ్చినా, అంటే ఆ, ఏది జరిగినా సరే మన జీవితంలో చలి ఉన్నా, శీతం, ఉష్ణం, వేడిగా ఉన్నా, చలిగా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలా ఉన్నా సరే ఒకే ఆనందం, ఆ ఆనందంతోనే ఉంటాడంటండి. చంద్రుడు మధురం, సూర్యుడు మధురం, ఎండా మధురం, వాన మధురం, చూసే కళ్ళను బట్టి చూడబడేది ఉంటుంది. ఆత్మజ్ఞానులకు జననం మధురం, మరి మరణం కూడా మధురం, మానం కూడా మధురం, అవమానం కూడా మధురం. అంటే మనం గౌరవించినా అది మధురంగా ఉంటుంది, అలాగే అవమానించినా కూడా మధురంగానే ఉంటుందంటండి. అన్నీ మధురాలే. ఎందుకంటే చావు అంటే శరీరం వదిలిపెట్టిపోవడమే అని తెలుసుకున్నవాడు కనుక. బుద్ధుడు చూడండి ఎందుకయ్యాడు బుద్ధుడు అంటే, బుద్ధుడిని ఎంతమంది అవమానించినా సరే అసలు తీసుకోడు ఆయన. అప్పుడు కూడా ఆనందంగానే ఉంటాడు. అప్పుడు ఏం చెప్తాడు వాళ్ళకి, థ్యాంక్ యూ, నన్ను ఇంకోసారి నాకు టెస్ట్ పెట్టావు నువ్వు, నేను దీనికి ఏమన్నా రియాక్ట్ అవుతున్నానా అని నన్ను నేను పరీక్షించుకోవడానికి నువ్వు నాకు ఒక అవకాశం ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెప్పేవాడు అంటుండే అవమానించే వాళ్ళని కూడా. అందుకే ఆయన బుద్ధుడయ్యాడు. మనం కూడా అలాగా ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పూర్తిగా తెలుసుకున్నామో ఏదైనా మనం మధురంగానే తీసుకుంటాం. బుద్ధుడు అలాగే తీసుకున్నారు ఆయన. ఈ విధంగా ఒకానొక ఆత్మజ్ఞాని యొక్క తీరుతెన్నులు మనం తెలుసుకుందాం. ఆత్మజ్ఞాని యొక్క జీవన విధానం ఎంతటి మధురమో, ఎంతటి అద్భుతమో తెలుసుకుందాం. మధురం మధురం అంతా మధురం, మధురం మధురం సర్వం మధురం, పుష్పం మధురం, మధువు మధురం, దేహం మధురం, ఆత్మ మధురం. మిత్రులారా, యోగులకు అంతా మధురం. మనిషి దేహ శరీరం కానే కాదు. ఎప్పుడు తెలుసుకుంటారో ఈ మానవాళంతా భగవద్గీతను అర్థం చేసుకోలేరు, యేసు ప్రభువుని అర్థం చేసుకోలేరు, ఏ ఒక్క యోగిని అర్థం చేసుకోలేరు. మరి దుఃఖమే కదా అర్థం చేసుకోలేకపోతే, యోగి అయితే మరి జీవితం అంతా ఆనందమే కదా. అంటే ఎప్పుడు చెప్పేవారంటే భద్రీజీ ఏంటి అంటే, ఎవరికైతే దుఃఖం ఉందో వాడు జ్ఞాని కాదు. దుఃఖంతో అంటే ఒక జ్ఞానం అన్నవాడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. వాళ్ళు దుఃఖం ఉందంటే ఇంకా ఆత్మజ్ఞానం పూర్తిగా నేర్చుకోలేదు అని చెప్పేవారంటండి. అందుకు జననం మధురం, మరణం మధురం, యోగం మధురం, వియోగం మధురం. జననం అంటే ఆత్మ పదార్థం అన్నది శరీర పదార్థంలో చేరడం. మరణం అంటే చేరిన పదార్థం తిరిగి వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం. అంతే కదండి, ఒక ఆత్మ వచ్చి ఒక బాడీని తీసుకుంది, తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఆ ఆత్మ ఆ శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. అంతే, రావడం వెళ్ళడం అంతే. వచ్చుట పోవుటయే కదా జననము మరణము. ఇది తెలుసుకుంటే జీవితం మధురమే. హతోవా ప్రాప్యసి స్వర్గం అన్నాడు కదా భగవద్గీతలో శ్రీకృష్ణుడు. చనిపోయిన తర్వాత మనం స్వర్గలోక వాసులం అవుతాము. భూలోక వాసులం కాకముందు మనం అచ్చంగా స్వర్గలోక వాసులం. భూలోకం తర్వాత మనం మళ్ళీ స్వర్గలోక వాసులం అవుతాం. ఎంతటి మధురం మరి ఇది. అంటే చావు అంటే మనం అమ్మో చనిపోవడం అంటేనే భయం భయం అనుకుంటాం. కానీ అసలు మనం వచ్చింది మన లోకం అది. మన ఊరికి ఎక్కడికి టూర్కి వచ్చి మనం ఎక్కడికో టూర్కి వెళ్తామండి. ఇలా అదే మనది అని చెప్పేసి మనకి ఎంత నచ్చినా సరే బాగుంది బాగుంది అనుకుంటాం, కానీ ఉండిపోతాం అక్కడ. మళ్ళీ మన ఇంటికి మనం వచ్చేస్తాం కదా. అలాగే ఈ భూలోకానికి మనం టూర్కి వచ్చాము, మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ మన ఇంటికి మన స్వర్గలోక వాసనం కాబట్టి ఎంత మధురం అది. అలాంటప్పుడు ఇంకెందుకు బాధపడ్డాం మనం. జననం అంటే యోగం, మరణం అంటే వియోగం. యోగం అంటే కలవడం, వియోగం అంటే విడిపడడం కదా. జననం అంటే శరీర పదార్థం నుంచి ఆత్మ పదార్థం రెండు కలవడం. మరణం అంటే కలిసిన రెండు విడిపడడం. పుట్టినప్పుడు అవి రెండు కలుస్తున్నాయి, చనిపోయినప్పుడు రెండు విడిపోతున్నాయి, ఆత్మ శరీరము. మిత్రులారా, మనం అనేక జన్మలు తీసుకుంటాం. ఒక జన్మలో రాజుగా, జమీందారుగా, ఇంకొక జన్మలో పేదగా, రైతుగా జీవిస్తాం. అన్ని జన్మలు అద్భుతమైనవే. కలిమి మధురం, లేమి మధురం, మానం మధురం, అవమానం మధురం. యోగులకు అవమానం కూడా మధురమే. అవమానం అన్నది అవమానం కాదు, అదొక అనుభవం. సత్యహరిశ్చంద్రుడి యొక్క జీవితం మనకంతా ఎంతటి ఆదర్శప్రాయమో, అదే విధంగా పాండవుల జీవితం, సీతారాముల జీవితం ఎంతటి అవమానాలను సహించిన జీవితాలు కదా. సత్యహరిశ్చంద్రుడు అంటండి, ఆయనకి ఎంత కష్టం వచ్చినా, ఆయన రాజు అయితే ఆ అబద్ధం ఆడను అని చెప్పేసి ఎవరికో దానం ఇస్తానని చెప్పేసి మొత్తం దానం ఇచ్చేసి వెళ్ళిపోతాడండి. ఒక్క అబద్ధం చెప్పమంటారు, చెప్తే నేను చెప్పనని చెప్పేసి ఆయన ఎన్ని కష్టాలకైనా ఓర్చుకుంటాడు. చివరికి ఒక రాజు అయినా కాటి కాపరి కింద ఉంటాడు ఆయన. అందుకే ఆ సత్య హరిశ్చంద్రుడు అనే బిరుదు, సత్య అనేది ముందుకు వచ్చింది. అలా ఉండిపోయాడండి ఆయన. అంటే వాళ్ళు ఎంత కష్టాలు అనుభవించినా సరే అవమానాన్ని కూడా అవమానంగా తీసుకోలేదు. వాళ్ళు దాని మీద ఆ ధర్మం కోసం నిలబడ్డారు. రాముడు కూడా చూడండి, నేను వెళ్ళను, ఈ రోజు నేను రాజుని అవుతానంటే ఆయన అడ్డగించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే రాముడు అంటే అక్కడ ప్రజలందరికీ చాలా ఇష్టం, మొత్తం అందరికీ ఇష్టమే. అందుకని ఎవరో అడ్డగించేవారు కాదు ఆయన, నేను సింహాసనం మీద కూర్చుంటానంటే. కానీ ఆయన అడవులకు వెళ్ళిపోయాడు. ధర్మం కోసం నిలబడ్డారు వీళ్ళంతా. అవమానాన్ని కూడా వాళ్ళు పట్టించుకోలేదు, అవమానం అనుకోలేదు వాళ్ళు.
స్నేహం మధురం, బంధం మధురం, నిత్యం మధురం, అనిత్యం మధురం. జీవితం అంటే బంధాలే అనుకుంటాం, కానీ బంధం బంధం కాదు. ఏరుకుని కూర్చుకుని మనం పుట్టాం. ఎవరితో జీవించాలి, ఎక్కడ పుట్టాలి, ఎవరితో పరిణయం ఆడాలి, ఎవరిని పుట్టించాలి, ఇవన్నీ కూడా ఆత్మపరమైన చక్కటి మేలు కూర్చే శుభకర ఎన్నికలు మిత్రులారా. ఈ బంధాలు ఇహలోకం, ఈ అనిత్యమైన వస్తువులు మనకు అమధురం అనుకుంటున్నారేమో. నిత్యం అన్నది మధురం, మరి అనిత్యం కూడా మధురం. స్నేహం నిత్యమైనది, బంధం అనిత్యమైనది. రెండూ కూడా మరి సరి సమానంగా మధురాలే. మిత్రులారా, ఒకానొక ఆత్మ యొక్క ప్రాపంచిక జీవితం లేదా భౌతిక జీవితం అనేది 4 విధాలుగా విభజింపబడింది. కామం, అర్థం, ధర్మం, మోక్షం. కామం మధురం, అర్థం మధురం, ధర్మం మధురం, మోక్షం మధురం. ఆత్మ యొక్క కోరికలను చతుర్విధ పురుషార్థాలు అన్నారు. కామం, అర్థం, ధర్మం, మోక్షం. అంటే మోక్షం అనేది కామానికి విరుద్ధం కాదు, కామం అన్నది మోక్షానికి విరుద్ధం కాదు. అయితే ధర్మయుతమైన అంటే అహింసాయుతమైన పరస్పర అంగీకార కామం ఉండవలే. అదేవిధంగా ధర్మయుతమైన అర్థం ఉండవలే. ఈ విధంగా జీవితం మధురాలమయం కదా ఆత్మజ్ఞానికి. ఆత్మజ్ఞానం లేని వారికి మరి జీవితం దుఃఖాలమయం. గౌతమ బుద్ధుడు ఎక్కడ చూసినా దుఃఖం చూశాడు. ప్రపంచమంతా దుఃఖంలో ఉంది. ఎందుకంటే మరి ధ్యానం లేదు కనుక. ఆత్మజ్ఞానం శూన్యమైంది కనుక. బుద్ధి అసలే లేదు కనుక. ఎక్కడైతే ధ్యానం ఉంటుందో, ఆత్మజ్ఞానం యొక్క అనుభవం ఉంటుందో, బుద్ధి యొక్క విశేషం ఉంటుందో, అక్కడ ఎప్పుడూ మధురమే చూస్తాం. అంతే కదా. ఒక ఆత్మజ్ఞానికి ఏమైనా బాధ వచ్చిందనుకోండి, ఓ నేను ఇది తెచ్చుకున్నాను కదా, ఇది పరీక్ష కదా అని వెంటనే గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడు ఆ బాధను లోపలికి ఎక్కువ తీసుకోడు కాబట్టి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. ఎక్కడైతే ధ్యానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ జ్ఞానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు అక్కడ దుఃఖం అనేది ఉండదు. ఎప్పుడు మధురంగానే ఉంటుంది. ఎలాంటి పరిస్థితి అయినా మధురంగానే ఉంటుంది. మానవ జీవితం వాస్తవానికి మధురాలమయం. గానం మధురం, ధ్యానం మధురం, త్రినేత్రం మధురం, ఆత్మయానం మధురం. అందరూ కూడాను ధ్యానులు కావాలి. 3వ నేత్రాన్ని ఉత్తేజపరుచుకునవాలి. త్రినేత్రులు కావాలి. ఆత్మతో యానం చేయవాలి. ఆత్మయానులు కావాలి. అందరూ ధ్యానం చేసి అందరం థర్డే ఓపెన్ చేసుకోవాలి. మధురం మధురం సర్వం మధురం, మధురం మధురం మధురాతి మధురం. అందుకని మన జీవితంలో ఉన్న అన్ని మధురాలే. ఏది జరిగినా అన్ని మధురాలే. ఇంకా తర్వాత టాపిక్ 4 పదార్థాలు అండి. 4 పదార్థాలు. మాస్టర్స్ అందరికీ, భగవంతులందరికీ ఈ యొక్క భగవంతుడు నమస్కారం చేస్తూ ఈ రోజు తిరిగి మన ఆత్మ యొక్క సమాచారాన్ని ఒకరికొకరు పంచుకుందాం. మనమందరం కూడా అత్యంత గొప్పదైన ఆత్మ పదార్థం. అయితే మనం దేహ పదార్థమే అనుకుంటున్నాము. మనం ఈ దేహ పదార్థంతో పాటు ఆత్మ పదార్థం కూడా అని తెలుసుకోవడం వల్ల అనుక్షణం జీవితంలో ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాము. ఎప్పుడైతే నేను ఆత్మనని తెలుసుకుంటామో ఇంకెప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాము. ఎవరైతే తాము ఆత్మ పదార్థం అని తెలుసుకోజాలరో, తెలుసుకోవడానికి ఇష్టపడరో, వాళ్ళు ఎప్పుడు అశాంతితో, అనారోగ్యంతో ఉంటారు. అసలైన జీవిత సూత్రం ఏమిటంటే ప్రతి క్షణము మనం ఆనందంగా ఉండాలి. మనం వెంట పడవలసింది ధనం వెంట కాదు, కీర్తి వెంట కాదు, ఆనందం వెంట పడాలి. అందుకని మనం ఎంతసేపు ఆనందం కోసం ఆలోచించాలి. అంతేకాని భౌతికంగా ఉన్నారనుకోండి, మనం రండి ధ్యానం చేయండి అంటే వాళ్ళు అస్సలు వినరు. ఎందుకు వినరంటే వాళ్ళకి ఎప్పుడు అశాంతితో, అనారోగ్యంతో ఉంటారు. రండి చేయండి బాగుంటుంది అని ఎంత చెప్పినా వినరు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ధనం గురించి, కీర్తి కోసం, ఇలాంటి వాటి కోసం పాకులాడుతూ ఉంటారు. అందుకే ఆనందం అనేది ఉండదు అక్కడ. ఆనందంతో జీవించాలి అనేది అసలైన సిసలైన జీవిత సూత్రం. మరి ఈ ఆనందం అనేది ఆత్మ పదార్థాన్ని తెలుసుకోకపోతే దొరకదు. ఆనంద సూత్రమే ఆరోగ్య సూత్రం. ఆనంద సూత్రమే ప్రగతి సూత్రం. ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో ఆటోమేటిక్ గా ఆరోగ్యం కూడా మన దగ్గరే ఉంటుంది. అదే మనం పైకి ఎదిగే సూత్రం కూడా అదే. ఆత్మ పదార్థాన్ని తెలుసుకున్న వాళ్ళే ఆనంద సూత్రాన్ని తెలుసుకున్న వాళ్ళు. జీసస్ క్రైస్ట్ అన్నారు, మై ఫాదర్ ఈజ్ ఇన్ హెవెన్. ఇక్కడున్న తల్లి నా తల్లి కాదు, ఇక్కడున్న తండ్రి నా తండ్రి కాదు. చూసారా, ఈ ఆత్మ పదార్థం అక్కడున్న ఆత్మ పదార్థం నుంచి వచ్చింది. పైన పూర్ణాత్మ నుంచి కదండి మనం అందరం వచ్చాము. అందుకని ఎంతో మంది, ఎన్నో జన్మలు, ఎంతో మంది తల్లులు, ఎంతో మంది తండ్రులు, ఎంతో మంది పిల్లలు, అందరూ ఈ జన్మకు మాత్రమే ఇక్కడ మనం తెచ్చుకున్న వాళ్ళంతా. పైకి వెళ్ళిన తర్వాత అందరం ఒకటే. మనం 4 పదార్థాలు. మనం ఒక దేహ పదార్థం, మనం ఒక మనో పదార్థం, మనం ఒక బుద్ధి పదార్థం, మనం ఒక ఆత్మ పదార్థం. నా ఈ దేహ పదార్థం నా తల్లిదండ్రుల దేహ పదార్థం నుంచి నాకు వచ్చింది. మీ దేహ పదార్థం మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. అలాగే మీ దగ్గర ఒక మనో పదార్థం ఉంది. అంటే మన దేహం ఎక్కడి నుంచి వచ్చింది? మన తల్లిదండ్రుల నుంచి వచ్చింది మన దేహం. అలాగే మనో పదార్థం రెండవది. ఆ మనో పదార్థం మీరు పుట్టి పెరిగిన సమాజం యొక్క మనో పదార్థం యొక్క దర్పణం. మీరు హిందువుల్లో పుడితే ఒక రకమైన మనోపదార్థం ఉంటుంది. అదే మీరు ముస్లింగా పుడితే మీ దగ్గర ఇంకొక రకమైన మనోపదార్థం ఉంటుంది. మీరు క్రిస్టియన్గా, కమ్యూనిస్ట్గా పుడితే మీ దగ్గర వేరే రకమైన మనోపదార్థం ఉంటుంది. మనోపదార్థం అంటే ఏంటంటే మన మనసు. ఆ మనసు ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుంచి మన చుట్టూ పెరిగిన వాతావరణం, మన చుట్టూ ఉన్న వ్యక్తులు, లేకపోతే మనం చూసిన, మన కళ్ళతో ఏదైతే చూసామో మన చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ, సంఘటనలు కానీ ఏదైతే ఉన్నాయో అవి, మన చెవులతో ఏవైతే విన్నామో అవి,
అలాగే మన నోటితో ఏవైతే ఇవి అంటే మనం ఏదైతే గ్రహించామో అన్ని ఇవన్నీ కలిపి మనోపదార్థంగా ఏర్పడతాయి అంటాడు. మనం హిందువులుగా పుట్టామనుకోండి, రోజు గుడికి వెళ్ళాలి, పలానా రోజు శనివారం కొబ్బరికాయ కొట్టాలి, లేకపోతే శుక్రవారం వస్తే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, ఇలాంటి ఏవో ఉంటాయి కదండి కొన్ని కొన్ని. అంటే ఏ హిందువుల కుటుంబంలో పుడితే ఇలా ఉంటాయి. అదే ముస్లింలు క్రిస్టియన్స్ కుటుంబంలో పుట్టారనుకోండి, వాళ్ళు ప్రతి శుక్రవారం ఆదివారం చర్చికి వెళ్ళాలి అని ఇలాగ కొన్ని కొన్ని చిన్నప్పటి నుంచి ఉండిపోతాయి కదండి. అదే మనోపదార్థం అంటే మన చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల కానీ, లేకపోతే మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యుల వల్ల కానీ, మన చుట్టూ ఉన్న వాతావరణం వల్ల ఏర్పడుతుంది. అందుకని ఎవరికి వాళ్ళకి వేరే వేరేగా ఉంటుంది. వేరే రకమైన మనోపదార్థం ఉంటుంది ప్రతి ఒక్కరికి. మీరు ఏ సమాజంలో పుట్టి పెరిగారో ఆ సమాజానికి దర్పణం పట్టే మనోపదార్థం మీ దగ్గర ఉంటుంది. నేను హిందువుని అంటారు, నేను ముస్లింని అంటారు. కనుక ఈ మనోపదార్థాన్ని మీ యొక్క సమాజ మనోపదార్థం నుంచి పుణికిపుచ్చుకున్నారు. మీ దేహ పదార్థాన్ని మీ తల్లిదండ్రుల దేహ పదార్థం నుంచి పుణికిపుచ్చుకున్నారు. తర్వాత బుద్ధి పదార్థం. మూడవది ఏంటంటే బుద్ధి పదార్థం. ఈ బుద్ధి పదార్థం అనేది మీకు అనేక గత జన్మల సంస్కారం నుంచి వచ్చింది. ఉదాహరణకు ఒక మనిషి ఒక 10 జన్మలు ఎత్తాడు అనుకుందాం, కొద్దిగా బుద్ధి ఉంటుంది. 10 జన్మల సారం అది. ఇంకో మనిషి 50 జన్మలు ఎత్తాడు అనుకుందాం, అతనికి కొంచెం బుద్ధి ఎక్కువగా ఉంటుంది. 50 జన్మల సారం అది. ఇంకొక మనిషి 1000 జన్మలు ఎత్తాడు అనుకుందాం, ఆ 1000 జన్మల నుంచి తెచ్చుకునే బుద్ధి అత్యంత ఎక్కువ పాడలో ఉంటుంది. అంటే బుద్ధి పదార్థం ఎలా ఉంటుందండి? ఈ దేహ పదార్థం ఏమేమో తల్లిదండ్రుల నుంచి వచ్చింది. మనో పదార్థం మన చుట్టూ ఉన్న వాతావరణం బట్టి, మన చుట్టూ పెరిగిన దాన్ని బట్టి ఉంటుంది. మరి బుద్ధి పదార్థం అంటే మన ఎత్తిన జన్మలు ఎన్ని అనుభవాలు తీసుకుంటామో. అందుకేనంటే కొంతమంది చూడండి 10 జన్మల్లో మోక్షం సంపాదించుకోగలరు. ఎందుకంటే అంతా నేర్చేసుకుంటారు ఆ జన్మల్లోనే వాళ్ళు ఎరుకుతూ ఉండి. అలాగా ఇక్కడ చూడండి, తక్కువ జన్మలు ఎత్తారనుకోండి, తక్కువ అనుభవాలు తీసుకున్నారనుకోండి, వాళ్ళ బుద్ధి కొంచెం ఉంటదంట. అలా అనుభవాలు తీసుకునే అనుభవాలు జన్మలు ఎక్కువ జన్మలు అయ్యే కొలిది ప్రతి జన్మలో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం కదా. ఆ అనుభవ సారం పెరిగే కొలిది మన బుద్ధి యొక్క పాలు పెరుగుతూ ఉంటది. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విచక్షణ బాగా అలవడుతుంది మనకి. మనం ఎప్పుడైతే ఎక్కువ జన్మలు ఎత్తిన తర్వాత ఎక్కువ అనుభవాలు తీసుకున్నప్పుడు. గత జన్మల్లో మనం బాగా ధ్యాన సాధన చేసి ఉంటే, ఆత్మజ్ఞానం సంపాదించి ఉంటే, మనం ఎంతో జ్ఞానవంతులుగానే పుడతాం. పుట్టుకతోనే ఆ జ్ఞానం వస్తుంది. చూడండి, కొంతమంది చిన్నప్పుడు అన్ని శ్లోకాలు చెప్పేస్తారు అంటారు కదా. కొంతమంది లేకపోతే చూడండి పాటలు పాడేస్తా ఉంటారు. ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అంటే గత జన్మల్లో ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు. దాన్ని తీసుకొచ్చారనమాట. పుట్టుకతో ఎందుకు వచ్చింది అంటే అది అది గత జన్మల సారం కాబట్టి. శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ పుట్టుకతోనే సంగీతంతో పుట్టాడు. ఆయన 5 ఏళ్లకే సంగీత కచేరీ చేశాడు. ఎలా చేయగలిగాడు? గత జన్మల నుంచి ఆ బుద్ధి విశేషం వచ్చింది. గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు ఒక చావుని చూడగానే తాను చనిపోయాడు. ఒక ముసలివాడిని చూడగానే తాను ముసలివాడు అయిపోయాడు. ఒక రోగిని చూడగానే తాను రోగగ్రస్తుడైపోయాడు. అంటే ఎవరైనా చూడండి, మనం కూడా చూస్తాం, ఎన్నోసార్లు చూస్తుంటాం, మనం మామూలుగా చూస్తున్నాం. కానీ బుద్ధుడు ఎలా చూశారు? చెలించిపోయాడు ఆయన. ఒక రోగగ్రస్తుడిని, ముసలివాడిని, లేకపోతే చనిపోయిన వాడిని చూసేసరికి ఆయన మనసు చెలించింది. అందుకే వెంటనే ఆయన ఆయనకి ఎన్ని సౌకర్యాలండి, ఆ సకల సౌకర్యాలు, అందమైన భార్య, అందమైన కొడుకు, అందరిని వదిలిపెట్టేసి, ఆ కీర్తిని, కాంక్ష అన్ని వదిలిపెట్టేసి వచ్చేసాడు, బయటకు వచ్చేసాడు. ఎందుకు? వీళ్ళందరినీ దుఃఖం నుంచి విముక్తి కలిగించాలని. అంటే ఈయన అందుకే అలా చెప్తున్నారు. ఏంటి, చావు చూడగానే చనిపోయాడు అంటే ఈయన కూడా ఆ ఫీలింగ్ వచ్చేసిందంటే అంత బాధపడ్డాడు అనమాట ఆయన. ఒక సన్యాసిని చూడగానే తాను సన్యాసి అయ్యాడు. ఆయనకి అంతటి బుద్ధి విశేషం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన గత జన్మల నుంచి వచ్చిన బుద్ధి విశేషం అది. మనం ఇన్ని చావులు చూస్తున్నా మనం చావడం లేదు. ఎన్ని రోగాలు చూసినా మనం రోగగ్రస్తులం కావడం లేదు. మనకు ఆ తపన లేదు. ఇది మామూలే, ఇది మామూలే, రోగాలన్నీ మామూలే. అవి మనం కూడా అలా అనుకుని మనం కూడా రోగాలు తెచ్చుకుంటున్నాం. మనం బుద్ధి పదార్థాన్ని గత జన్మల నుంచి తెచ్చుకుంటున్నాం. తల్లిదండ్రుల నుంచి మన దేహ పదార్థాన్ని తెచ్చుకుంటున్నాం. మనో పదార్థాన్ని పుట్టి పెరిగిన సమాజం నుంచి అరువు తెచ్చుకుంటున్నాం. సృష్టికర్త దగ్గర నుంచి ఆత్మ పదార్థం తెచ్చుకుంటున్నాం. నేను అనే పదార్థం, ఆత్మ పదార్థాన్ని సృష్టికర్త దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం. ఆత్మ పదార్థం అందరికీ ఒకటే. 4 పదార్థాలు: దేహ పదార్థం, మనో పదార్థం, బుద్ధి పదార్థం, ఆత్మ పదార్థం. దేహ పదార్థం అందరికీ వేరే వేరే, మనో పదార్థం వేరే వేరే, బుద్ధి పదార్థం కూడా వేరే వేరే. కానీ ఆత్మ పదార్థం మాత్రం అందరికీ ఒకటే. అక్కడ మనం ఏకమై ఉన్నాం. మిగతా 3 చోట్ల పరిపరి విధాలుగా ఉన్నాం. కనుక ఆత్మ పదార్థానికి ఎవరైతే చేరుకుంటారో వారి జీవితంలోనే ఆనందం, వారి జీవితంలోనే ఆరోగ్యం. అంటే అందరము ఆత్మే, అందరిలో ఉన్నది ఆత్మే అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఈ యొక్క ఆత్మ పదార్థానికి మనం చేరువ కావాలంటే మన యొక్క మనో పదార్థం 0 కావాలి. తాత్కాలికంగా మన మనసులో శూన్యంతో ఉండాలండి. మనం ఈ ఆత్మ పదార్థంతో మనం చేరువ కావాలంటేనంట దీనికి. ఎప్పుడైతే మనో పదార్థం తాత్కాలికంగా 0 అయిందో అప్పుడు నేనొక హిందువునని, నేనొక ముస్లింనని, లేకపోతే నేనొక స్త్రీ అని, నేనొక పురుషుణ్ణని మొత్తంగా మన మెదడులోంచి తీసేస్తాము. అవన్నీ తీసేసినప్పుడు మనో పదార్థం ఖాళీ అయినప్పుడు అప్పుడు ఆత్మ పదార్థం మబ్బులు వీడితే సూర్యుడు కనపడినట్లు భాషిస్తుంది. ఇప్పుడు మనో పదార్థం ఎప్పుడు కనిపిస్తుంది? ఇవన్నీ
నేను దేహ పదార్థాన్ని లేకపోతే ఇవన్నీ తీసేసినప్పుడు అంటే ఆత్మ కనిపిస్తుంది, మనకి చూడగలుగుతాం, మనం నేను ఆత్మని అనేది తెలుసుకోగలుగుతాము. మబ్బులు వెనకాల సూర్యుడు ఉన్నట్లు, మబ్బులు వెనకాల చంద్రుడు ఉన్నట్లు మనో పదార్థం వెనకాల ఆత్మ పదార్థం ఉంటుంది. మనకు మన మనో పదార్థం మాత్రమే కనపడుతుంది, కానీ ఆత్మ పదార్థం కనపడట్లేదు. మబ్బులే కనపడుతున్నాయి కానీ సూర్యుడు చంద్రుడు కనిపించట్లేదు. ఆ మబ్బుల్ని పక్కకు తొలగిస్తేనే మన సూర్యుడు మనకు సువిదితం అవుతాడు. మబ్బులను మనో పదార్థపు మబ్బులను కరిగించవలే, పక్కకు తొలగించవాలి. అందరిలోనూ దేవుడు ఉన్నాడండి, కానీ ఆ దేవుడిని చూడాలంటే మనం ఏం చేయాలి? ఆ చుట్టూ చుట్టూ ఉన్న మాలిన్యాలు కడిగేయాలి. మాలిన్యాలు ఏమంటే అరిషడ్ వర్గాలు ఇవన్నీ ఉన్నాయి, మనం పేరుకుపోయి ఉన్నాయి ఇవన్నీ. వీటినన్నిటిని ఎప్పుడైతే తీసేస్తామో, మనసుని ఎప్పుడైతే శూన్యం చేసుకుంటామో అప్పుడు మనం చూడగలుగుతాము. చిత్తవృత్తి నిరోధం. యోగ చిత్తవృత్తి నిరోధ అంటే ఆ మబ్బులను కరిగించడమే. చిత్తవృత్తి నిరోధమే యోగం యొక్క లక్ష్యం. ఆత్మ సూర్యుడిని మనం ప్రత్యేకంగా తీసుకుని రావక్కర్లేదు. మనం ఆత్మే అయి ఉన్నాము, కానీ మనో పదార్థమే మన కంటికి తెరలా ఉంది. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా అలాగే కనపడుతుంది. మనం ఆత్మను చూడడానికంటే మన మనస్సే మనకు అడ్డంటండి. అందుకే మనస్సును తొలగించాలి. మనస్సును శూన్యం చేసుకోమని ఎందుకు చెప్తున్నారు ధ్యానంలో అంటే, మన మనసుకు అడ్డుపడుతుంది. మన ఆత్మను చూడడానికి అడ్డు తెరలాగా ఉంది ఆ మనసు. ఆ మనసును తొలగించాలి, దాన్ని శూన్యం చేయాలి. ఆలోచనలు లేకుండా గతంలోకి భవిష్యత్తులోకి వెళ్ళనివ్వకుండా మన వర్తమానంలోనే ఉంచాలి దాన్ని. ఎప్పుడైతే అలా ఉంచుతామో మనం ఆత్మను చూడగలుగుతాము. హిందువుగా ఉన్నవాడికి ముస్లిం చెడ్డగా కనిపిస్తాడు, ముస్లింగా ఉన్నవాడికి హిందువు చెడ్డగా కనిపిస్తాడు. జమీందారు వెళ్తున్నప్పుడు పాకలో ఉన్న వాళ్ళని చూసి వీళ్ళంతా రోడ్డుకి అడ్డంగా ఉన్నారు, పాకలన్నీ తీసి పడేయండి అంటాడు. పాకలో ఉన్నవారు ఏమంటారు? ఈ జమీందారిని చంపేయండి అంటారు. మాకు ఇక్కడ రొట్టె కూడా లేదు, వాడు కారులో తిరుగుతాడా? ఇదే నా భగవంతుడి న్యాయం, వాళ్ళని చంపేయండి అంటారు. ఎవరు కరెక్ట్? వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కరెక్ట్, వీళ్ళ వైపు నుంచి వీడు కరెక్ట్. ఇద్దరూ కరెక్టే. ఇద్దరూ కరెక్ట్ అయినప్పుడు కోట్లాట్లు వస్తాయి. మగాడి కింద పడి మగాడి కింద పడి ఉండాలా అని ఆడది, ఆడది పడి ఉండాలి అని మగాడు అంటాడు. అత్త వైపు నుంచి అత్త కరెక్ట్, కోడల వైపు నుంచి కోడలు కరెక్ట్. కానీ వ్యతిరేకం కనుక ఘర్షణ తప్పదు. మనో పదార్థంలో ఉన్న వారందరికీ ఘర్షణ తప్పదు. రకరకాల బుద్ధి పదార్థంతో ఉన్న వారికి ఘర్షణలు తప్పవు. తిట్టుకో, అంతా తానే అయి ఉన్న ఆత్మ పదార్థంలో ఉన్న బుద్ధుణ్ణి ఎవరైనా వచ్చి నేను నిన్ను చంపుతా అంటే చంపు అంటాడు. బుద్ధుడు కోట్లాడాడు. కృష్ణుణ్ణి శిశుపాలుడు తిడుతూనే ఉన్నాడు. ఏగవాలినట్టు కూడా ఆయనకు లేదు. 99 సార్లు తిట్టాడు. తిట్టి పోసాడు. తిట్టుకో అన్నాడు. అదే ఇంకొకరైతే వెంటనే కయ్యానికి కాళ్ళు దువ్వేవారు. మరొకసారి 100వ సారి తల తీసాడంటే ఏ మాత్రం చింత లేకుండా 99 సార్లు అవమానం భరించాడు. ఏ మాత్రం చింత లేకుండా ఆ తల తీసేశాడు. కనుక ఆ విధమైన స్థితి కలిగిన కృష్ణుడు ఆత్మోన్నతి కలిగిన వాడు. ఆత్మ యొక్క పదార్థాన్ని తిన్నవారు. మనం ఇడ్లీ పిండి రుబ్బి ఇడ్లీ ఎలా తింటామో అలా ఆత్మ పదార్థాన్ని తిన్నవాడు కృష్ణుడు. బుద్ధుడు, జీసస్ క్రైస్ట్ కనుకనే వాళ్ళు మనకు ఆదర్శ పురుషులుగా ఉన్నారు. మనం కూడా వాళ్ళలాగా ఇడ్లీ పిండి రుబ్బి ఇడ్లీ వండి పచ్చడి నెయ్యి వేసుకుని తినాలి. ఆధ్యాత్మిక ఇడ్లీ, ధ్యానపు పచ్చడి, ఆత్మ పదార్థపు నెయ్యి. ఈ మనోపదార్థం నుంచి ఆత్మ పదార్థం వైపు వెళ్ళాలంటే దానికి మార్గమే శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి. బ్రహ్మ రహస్యం. అత్యంత గొప్పదైన పదార్థాన్ని బ్రహ్మ పదార్థం అంటాము. అత్యంత గొప్ప ఋషిని ఏమంటాము? బ్రహ్మర్షి అంటాము. చూసారా, బ్రహ్మ అంటే అత్యంత గొప్ప, బ్రహ్మ రహస్యం అంటే దాని పేరే ఆనాపానసతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం కూడుకుని ఉండడం, ఇదే బ్రహ్మ రహస్యం. ఈ బ్రహ్మ రహస్యాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు బ్రహ్మ పదార్థం అవుతారు, ఆత్మ పదార్థం అవుతారు, శాశ్వతంగా ఆనందులు అవుతారు, శాశ్వతంగా ఆరోగ్యవంతులు అవుతారు, శాశ్వతంగా జ్ఞానులు అవుతారు. ఇంకా మళ్ళీ మనస్సు అనే మబ్బులు ఆ సూర్యుడిని కప్పవు. ఆత్మ సూర్యుడు ఎప్పుడూ దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉంటాడు. ఆ బుద్ధి చంద్రుడు ఎప్పుడూ దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాడు. శ్రీకృష్ణుని యొక్క ఆత్మ సూర్యుడిని మనోమబ్బులు కమ్మలేదు. రుక్మిణి యొక్క ఆత్మ సూర్యుడిని మనోమబ్బులు కమ్మలేదు. రమణ మహర్షి యొక్క ఆత్మ సూర్యుడిని మనోమబ్బులు కమ్మవు. ఎందుకంటే ఆ మనస్సు మబ్బులను కరిగించేశారు వాళ్ళు. మనోపదార్థాన్ని కరిగించేశారు. వాళ్ళను నువ్వు హిందువు అంటే పకపకా నవ్వుతారు, నువ్వు పురుషుడివి అంటే పకపకా నవ్వుతారు, నువ్వు స్త్రీ అంటే పకపకా నవ్వుతారు. నేను స్త్రీ కాదు, పురుషుడు కాదు, హిందువు కాదు, ముస్లిం కాదు, నేను బ్రహ్మ పదార్థం, అంతటా ఉన్నది నేనే అని తెలుసుకున్న వాడికి ఇంకేం కారు మబ్బులు? ఏ తాళం కప్పుకు ఆ తాళం చెవి ఉంటుంది. ఒక తాళం కప్పుకు వేరే తాళం చెవి పడితే అది రాదు. అలాగే బ్రహ్మజ్ఞానానికి బ్రహ్మ రహస్యం, దాని పేరు పాళీ భాషలో ఆనాపానసతి, తెలుగులో శ్వాస మీద ధ్యాస. కట్టే కొట్టే తెచ్చే. వాల్మీకి గొప్ప ఋషి. మానవాళి అందరికీ ఒక మంచి కావ్యం రాయాలి అని సంకల్పించుకుని రామాయణం రాశాడు. ఆయన తన మైండ్లోంచి ఒక రాముణ్ణి, ఒక సుగ్రీవుణ్ణి, ఒక హనుమంతుణ్ణి సృష్టించి చక్కటి కావ్యాన్ని వ్రాసి అందరికీ చక్కటి పేర్లు పెట్టి చక్కగా కథ వ్రాశాడు. ప్రజలను రంజింప చేయటానికి వాల్మీకి ఎలా చెప్పాడో చిన్నగా చూద్దాం. కట్టే కొట్టే తెచ్చే. ఈ శరీరం అనబడే కట్టెను కట్టేసేయాలి, మనసును కొట్టాలి, ఆత్మజ్ఞానాన్ని తెచ్చుకోవాలి. చూసారా, ఈ శరీరాన్ని కట్టేయాలి,
అంటే ఒక కాలుని రెండో కాలుతో కట్టేయాలి, ఒక చేతిని రెండో చేతితో కట్టేయాలి. మనం చేతులు కట్టుకో ధ్యానం చేసేటప్పుడు ఏం చెప్తామండి? కాళ్ళు రెండు క్రాస్ చేసుకో, చేతులు రెండు కట్టుకో అని చెప్తాం కదా. కట్టే కొట్టే తెచ్చే అంటే ఇలా చెప్తున్నారు. ఒక పెదవిని పెదవితో కట్టేయాలి, కనుగుడ్లను కను రెప్పలతో కట్టేయాలి, అంటే కళ్ళు మూసుకోవాలి, నోరు మూసుకోవాలని. ఇక మనసు ఉంటుంది, మనసును కొట్టాలి, అప్పుడు ఆత్మను తెచ్చుకుంటాం. వాయుపుత్రుడు అంటే ఆనాపానసతి అభ్యాసం చేసేవాడు. ఎవరైతే ఆనాపానసతి అభ్యాసం చెయ్యరో వాళ్ళంతా వానరులు, కోతిమూక. ఎవరైతే ఆనాపానసతి అభ్యాసం చేస్తారో వాళ్ళంతా ఆంజనేయ స్వాములు అవుతారు. స్వామి అంటే మాస్టర్, ఆంజనేయ అంటే అంజనం తిన్నవాడు, అంటే మూడవ కన్ను ఉన్న మాస్టర్. ఎవరైతే ధ్యానాభ్యాసం చేస్తారో వాళ్ళంతా ఆంజనేయ స్వాములు అవుతారు. ఎవరైతే ధ్యానాభ్యాసం చెయ్యరో వాళ్ళంతా కోతులు, మర్కటాలు. చూసారా ఎంత చక్కగా ఆయన కథల్ని చెప్పారు. అంటే రామాయణం చూడండి, ఆయన ఎంత చెప్తున్నారు. రామాయణాన్ని, వాల్మీకి రచించిన రామాయణాన్ని మనం కూడా ఇప్పుడు మన మనసు కోతంటే ఏంటండి? మన మనసు కోతిలాగా ఏం చేస్తుంది? ఎంతసేపు ఎవరైనా ఏమైనా అన్నారు అదిగో మనకు గుర్తు చేస్తూ ఉంటది. భవిష్యత్తులోకి లేకపోతే భూతకాలంలోకి వెళ్ళిపోతుంది. మనకి ఏమైనా చిన్న సంఘటన జరిగింది అనుకోండి, ఆ వ్యక్తులు మనకి ఏదైతే బాధ పెట్టే సంఘటన కలిగించే వ్యక్తులు కనిపించారు అనుకోండి, చూసావా అప్పుడు నిన్ను ఇలా అన్నారు వాళ్ళు అని గుర్తు చేస్తూ ఉంటది అన్నమాట. కోతిలాగా ఉంటది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అండి, వర్తమానంలో ఉండి మనసు, అప్పుడు ఏమవుతుంది? ఆంజనేయ స్వామిలా తయారవుతుందంటండి మనకి. అప్పుడు హనుమాన్ చాలీసా అంటే ఎవరైనా సరే 40 రోజుల పాటు ఏకదీక్షతో వాయుపుత్రులైతే ఆంజనేయ స్వాములు అవుతారు. వాయుపుత్రుడితోనే సుందరాకాండ, జీవితంలో సుందరమైన కాండ, మనోహరమైన కాండ ధ్యానం చేసిన తర్వాతే మొదలవుతుంది, అంతకుముందు కాదు. లంకా దహనం చేస్తాడు వాయుపుత్రుడు. ఎవరైతే ధ్యాన సాధన చేస్తామో అప్పుడు నేను వేరే నువ్వు వేరే అనే ఆ లంకా తత్వం దహనం అయిపోతుంది. అంతా నేనే అనే తత్వం వస్తుంది. కొండ కొండ ఎత్తగలడు ఆంజనేయ స్వామి. ఎప్పుడైతే మనం ధ్యానాభ్యాసం చేస్తామో ఎలాంటి పనులైనా అవలీలగా చేయగలము. అది ఎత్తడం అంటే. సంజీవని అంటే ఇదే, ఆరోగ్యాన్నిచ్చే విద్య. ఆనాపానసతి సంజీవని విద్య. దశీ దశరథుడు అంటే జీవుడు. కుంభకర్ణుడు తమో గుణానికి ప్రతీక. రావణాసురుడు రజోగుణానికి ప్రతీక. విభీషణుడు సాత్విక గుణానికి ప్రతీక. రాముడు నిర్గుణానికి ప్రతీక. కుంభకర్ణుడు ఎప్పుడూ తిని త్రాగుతూ ఉంటాడు. 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు. అదే తమో గుణం. రావణాసురుడికి అందరూ వాడి కింద ఉండాలని అంటాడు. అదే రజోగుణం. విభీషణుడి ఏది మంచి ఏది చెడు అంటూ ఉంటాడు. ఎటు మంచి ఉంటే అటు వెళ్తాడు. అతనికి తన కుటుంబం కాదు, కుటుంబం చెడ్డదైతే తన కుటుంబాన్ని వదిలిపెట్టేస్తాడు, మంచి వైపు వెళ్తాడు. అది విభీషణుడు. దశరథుడు, దశ అంటే 10, రథుడు అంటే రథాలు, అయోధ్య అంటే యుద్ధంతో కూడా జయించలేనటువంటిది. ఈ శరీరం అయోధ్య. ఈ శరీరంలో జీవుడు 5 కర్మేంద్రియాలతో 5 జ్ఞానేంద్రియాలతో నివసిస్తున్నాడు. జీవుడికి 3 గుణాలు ఉన్నాయి. దశరథుడు అంటే జీవుడు. జీవుడు ఈ శరీరంలో 5 జ్ఞానేంద్రియాలతో 5 కర్మేంద్రియాలతో పరిపాలిస్తుండగా అతనికి 3 భార్యలు, అంటే 3 గుణాలు. కౌసల్య సాత్విక గుణం, సుమిత్ర తమోగుణం, కైక రజోగుణం. కౌసల్య పుత్రుడు సాత్వికం నుంచి వచ్చిన నిర్గుణం. తన మస్తిష్కం నుంచి వాల్మీకి మాట్లాడడం ఎంత చక్కగా ఈ యొక్క పాత్రలను సృష్టించాడో. రామాయణంలో ఆయన సృష్టించిన పాత్రలకే మనం గుళ్ళు కట్టాము, వాల్మీకి గుళ్ళు కట్టలేదు. వేదవ్యాసుడి మస్తిష్కంలో నుంచి వచ్చిన కృష్ణుడికి గుడులు కట్టాము, వేదవ్యాసుడికి కట్టలేదు. అసలు అక్కడ వేదవ్యాసుడే హీరో, మిగతా వాళ్ళంతా వేదవ్యాసుడు సృష్టించిన పాత్రలు. మన బుద్ధి అలా తగలబడింది. మూర్ఖత్వం ప్రచండంగా అలాగే వేళ్ళుని ఉంది. ఈ మూర్ఖత్వాన్నంతా మనం తీసేసి తిరిగి మనం వేదవ్యాసులం కావాలి, వాల్మీకులం కావాలి. సింహం పిల్ల సింహమే. దేహ పదార్థం మనకు తల్లిదండ్రుల నుంచి వచ్చింది, మనో పదార్థం సమాజం దగ్గర నుంచి, బుద్ధి పదార్థం మన గత జన్మల నుంచి, ఆత్మ పదార్థం సృష్టికర్త దగ్గర నుంచి. సింహం పిల్ల సింహం అవుతుందా? మేక అవుతుందా? మరి భగవంతుడి పిల్లలు భగవంతులు అవుతారా, మానవులు అవుతారా? కనుక మనమందరము భగవంతులము. చిన్న పిల్ల కూడా పుట్టి పెరిగిన తర్వాత ఏమవుతుంది? చిన్న భగవంతుడు పుట్టి పెరిగి ఏమవుతాడు? పూర్తి భగవంతుడు అవుతాడు. మనం పిల్ల భగవంతులం. ఎన్నో జన్మల్లో పెరిగి పెరిగి ధ్యానం చేసి చేసి ఆత్మజ్ఞానం సంపాదించుకుని పూర్ణ భగవంతులం అవుతాము. చిన్న పిల్లి కాస్త పెద్ద పిల్లి అవుతుంది. చిన్న పులి పుట్టి పెరిగి పెద్ద పులి అవుతుంది. చిన్న భగవంతుడు పుట్టి ఏమవుతాడు? రాముడు పెద్ద భగవంతుడా, చిన్న భగవంతుడా? కృష్ణుడు జీసస్ పెద్ద భగవంతుడు, మనం చిన్న పిల్ల భగవంతులం. కనుక ఈ రోజు నుంచి మనం ధ్యానం చేద్దాం. ధ్యానమే వాల్మీకి ప్రబోధితం. మనస్సును కొట్టే మార్గమే శ్వాస మీద ధ్యాస. ఈ కట్టిని కట్టేసి మనస్సును కొట్టడానికి మార్గమే శ్వాస మీద ధ్యాస. ఆనాపానసతి. ఇక్కడతో ఈ బుక్ కంప్లీట్ అయిందండి. పత్రి సార్కి ఇంతటి జ్ఞానాన్ని అందించి ఈ మనందరికీ ధ్యానం బోధించిన పత్రి సార్కి మనపూర్వకంగా ప్రణామాలు అర్పించుకుంటూ కృతజ్ఞతలతో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.